హలో ఎవ్రీవన్. టెట్ ప్రీవియస్ పేపర్స్ తెలుగు 30 బిట్స్ ఈరోజు చూద్దాం. ఇలా అపరిచిత గద్యం ఇచ్చినప్పుడు తొందరగా బిట్స్ పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడున్న క్వశ్చన్స్ చదవాలి. 5 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. 5 క్వశ్చన్స్ చదవాలి. చెవి కోసుకోవడం అనే పదం జాతీయం. కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏంటి అంటే ఇలా క్వశ్చన్ చదివి ఈ పేరాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి. థర్టీ 36 క్వశ్చన్ చూడండి. రేబాక్క శిల్పం ఉన్న చోటు సాలార్జంగ్ మ్యూజియం. 37 క్వశ్చన్. చదువని వాడజ్ఞుండగు అన్న కవి ఎవరు అంటే పోతన. వెంకట నరసింహ కవి రచన కుమారి శతకం. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లిగద్దె. దీనికి 40 క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. పులి పర్యాయపదం కానిది ఏంటిదంటే కేసరి. పృథ్వీ వికృతి పదం పుడమి. గోవు నానార్థం వచ్చేసి సరస్వతి. ఉదది పదానికి అర్థం సముద్రం. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది అంటే ఆల్రెడీ చూసింది అంటే భూతకాలంలో ఉంది అని అర్థం. కింది వాళ్ళలో అంతస్థాన్ని గుర్తించండి అంటే వంకర. అంతస్థాలు ఏంటి? యా, రా, లా, వ. గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది అంటే షష్ఠి విభక్తిని తెలుపుతుంది. ఆహా అనే పదం ఏంటిదంటే అవ్యయం. కింది పదాల్లో ద్వంద్వ సమాసం ఏది అంటే కష్ట సుఖాలు. ఇలా అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదివి ఈ పద్యాన్ని బాగా చదివిన తర్వాతకి ఆన్సర్ చేయండి. తెలుగు మెథడాలజీ చూద్దాం. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యేది ధాతువుని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. కింది వానిలో ఊష్మములు హా. భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం 1968. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు నోమ్ చోమస్కీ. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతున్న భాషా లక్షణం ఇది అంటే భాష సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక. ఇందులో ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.